ఘాట్ రోడ్లో ఓ కారు అదుపు తప్పి 800 అడుగుల లోతులో ఉన్నటువంటి ఒక లోయలో పడిపోయింది, పల్టీలు కొట్టింది. ఈ సంఘటనలో 6 కూడా స్పాట్లోనే మరణించారు. ఈ సంఘటన జరిగింది నాసిక్ దగ్గర. సో ప్రమాద ధాటికి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మొత్తం కూడా ఆ కారులో నుంచి ఎగిరిపడ్డారు. మన సినిమాలో చూస్తుంటాం సహజంగా, ఓ కార్ని పై నుంచి లోయలోకి నెట్టివేస్తుంటే పల్టీలు కొడుతూ కిందికి వెళ్ళగానే ఒక్కసారిగా డమ్ అని బ్లాస్ట్ అవుతుంటుంది. సో ఎగ్జాక్ట్గా అటువంటి సిచ్యువేషన్ రియల్ ఇన్సిడెంట్గా చోటు చేసుకుంది. ఇది మీరు చూస్తున్నారు, 800 అడుగుల లోతులో కార్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయింది. ఆ ఆరో మార్క్ మీకు కనిపిస్తోంది. నాసిక్ సప్తశృంగి ఘాట్ రోడ్లో ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రమాదం పైన మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. అటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారు. విజువల్లో చూడండి, కార్ ఎంత ఎత్తులో నుంచి వెళ్ళిపోయిందో. అదొక పెద్ద లోయ, 800 అడుగుల లోయ అది. ఆ కార్లో 6 ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కార్ అదుపు తప్పి లోయలోకి వెళ్ళడం మొదలుపెట్టిందో ఆ తర్వాత వెళ్తూ అలా కిందికి 800 అడుగుల లోతులోకి వెళ్ళిపోయింది. ఇది ఘాట్ రోడ్, మీరు చూడండి విజువల్లో. సో అందుకే చెప్తుంటారు, చాలా ఎక్స్పర్ట్ డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు, కొంత మీకు తెలియకపోతే డ్రైవర్ని పెట్టుకోండి, అంతేగాని మాకు తెలుసు మేము కొన్ని ఫీట్స్ చేస్తాం, అమ్యూజ్మెంట్ అంటాం, రిఫ్రెష్మెంట్ అంటాం అని చెప్పి ఫ్రెండ్స్తో పాటుగా ట్రిప్స్కి వెళ్తుంటారు చూసారా, అటువంటి సమయంలోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే ఏదో సినిమాల్లో చూసాం కానీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్లో ఇటువంటి ఒక భయంకరమైనటువంటి ఘోర ప్రమాదాన్ని ఎప్పుడు కూడా చూసి ఉండరు. సో చూడండి ఎంత ఎత్తులో నుంచి కిందికి వెళ్ళిపోయిందో కార్ అది. సో ఆ రోడ్డు పైన కనిపిస్తోంది, అంత ఎత్తు నుంచి కిందికి పల్టీలు కొడుతూ అక్కడికి వెళ్ళిపోయింది. అది నాసిక్ సప్తశృంగి ఘాట్ రోడ్ అని చెప్తూ ఉంటారు. సో మహారాష్ట్రలోని ఒక ఘాట్ రోడ్ దగ్గర, నాసిక్ సంబంధించినటువంటి ఆ ప్రాంతం ఘాట్ రోడ్ అది. సో పైన చాలా వాహనాలు ఆగిపోయి కింద కార్ పల్టీలు కొడుతూ వెళ్ళడంతో ఇతర వాహనదారులందరూ కూడా అక్కడ నిలిపేసి ఆ కార్ని పరిశీలిస్తున్నారు. కొందరు ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయారు. సో అలా పల్టీలు కొడుతూ అక్కడికి వెళ్ళిపోయి ఆ కార్ కంప్లీట్గా ఒక గుండ్రని బాల్ లాగా, ఒక ఐరన్ బాల్ లాగా తయారైపోయింది. దాదాపుగా అన్ని వైపుల నుంచి అది బండరాలు ఢీ కొట్టడము, లేకుంటే అక్కడ ఉన్నటువంటి కొండలు ఢీ కొట్టడము, ఇవన్నీ కూడా కొట్టడంతో కంప్లీట్గా నుజ్జు అయిపోయింది. 6 కూడా ఈ కారులో ప్రయాణిస్తున్న వారు స్పాట్లోనే మరణించారు. సో అక్కడ ఆ విజువల్ చూస్తుంటేనే రోమాలు నిక్కబడుస్తున్నాయి. ఒక భయం కనిపిస్తోంది. ఓ వ్యక్తి అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే ఆ కారులో ఏమీ లేదు, అంతా నుజ్జు అయిపోయింది. ఏమాత్రం కారు అనే ఆనవాళ్ళు కూడా లేకుండా పోయింది. చూడండి ఎంతటి ఎత్తు నుంచి, అక్కడ బండరాలు కూడా పక్కన మీరు చూడండి విజువల్స్లో, ఆ కారు పక్కనే చాలా పెద్ద బండరాలు కనబడుతున్నాయి. సో ఆ బండరాళ్ళ మధ్యలో నుంచి అంత ఎత్తు నుంచి అక్కడ పడిపోయిందని అంటే ఇంకా కనీసం మనిషి యొక్క మృతదేహమైన దొరికిద్దా? ఎగిరిపడ్డారట ఒక్కసారి ఘాట్ రోడ్ నుంచి అలా కిందికి వెళ్తున్న క్రమంలో. వాళ్ళు కనీసం రెస్క్యూ కూడా చేసుకోలేరు, వాళ్ళు ఒక బయటికి దూకలేరు, ఎటువంటి రెస్క్యూ చేసుకోలేరు. వాళ్ళంతట వాళ్ళు ఆ కార్తో పాటుగా సేఫ్టీ సీట్ బెల్ట్స్ పెట్టుకొని ఉంటారు. ప్రికాషన్స్ తీసుకున్నా కూడా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. సో 6 కూడా స్పాట్లోనే మరణించారు. మరి వీళ్ళకి సంబంధించి ఎక్కడి వారు ఏంటి అనేది ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ 6 మరణం పైన అటు ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అండ్ రైట్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. సో వివిధ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు దీనిపై రియాక్ట్ అవుతున్నారు. సో ప్రెసెంట్ అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. ద ఇన్సిడెంట్ ఆఫ్ 6 devotees losing their lives in an accident where a vehicle fell from Saptashringi Ghat in Nasik district is extremely tragic. I pay my heartfelt tribute to them. We share in the grief of their families. Rescue operations are underway to retrieve the bodies and the entire machinery has been kept ready there. The financial assistance of 5 lakh rupees will be provided to the heirs of these devotees on behalf of state government. So రాష్ట్ర ప్రభుత్వం చేత ఆ మృతుల కుటుంబాలకి 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తామంటున్నారు. ఇక్కడ మనం ప్రభుత్వాలను కూడా నిందించాల్సిందే, ప్రభుత్వాలను కూడా తప్పుపట్టాల్సిందే. దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు ట్వీట్ చేసి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు. నిజంగా అంతటి ప్రమాదకరమైనటువంటి ఘాట్ రోడ్ని ముందుగా వెహికల్స్కి అలౌట్ చేయకండి. ఒక అలౌట్ చేసినా కూడా లోయలో నుంచి పడిపోయే విధంగా ఉన్నాయంటే పక్కన ఎటువంటి బార్కేడ్స్ కానీ లేదంటే వాటి కల్వర్ట్స్ కానీ ఎటువంటిది ఏర్పాటు చేయనట్టే. జనరల్గా మనం అరకు లాంటి ప్రాంతాలకి లేకుంటే తిరుపతి ఘాట్ రోడ్ వైపుగా వెళ్ళినా కూడా ఆ ఘాట్ రోడ్లో పక్కన మనకి సిమెంట్తో కట్టినటువంటి ఆ కల్వర్ట్స్ ఉంటూ ఉంటాయి.
సో వాహనాలు దానంతరా దిగకొనడమా లేకుంటే బ్రేకులు ఫెయిల్ అయ్యి కిందికి జారడం లాంటివి ఉంటుంది, కానీ ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరగలేదు. డైరెక్ట్గా కొండలోయలో పడిపోయేంత ప్రమాదం ఎప్పుడు జరగలేదు. సో అలా జరగలేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉంది. ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉంది. స్టీల్ రైలింగ్ పెట్టినా సరిపోయింది. స్టీల్ రైలింగ్ పెట్టినా లేదంటే ఒక అక్కడ కల్వర్ట్స్ లాంటిది ఏర్పాటు చేసిన కొన్ని ఇండికేషన్స్ పెట్టిన అవసరమైతే అంత ప్రమాదకరమైనటువంటి ఒక ఘాట్ రోడ్ అయితే దాన్ని అటు వెళ్ళనీయకుండా అడ్డుకున్నా సరిపోయేది. కానీ అక్కడ మీరు నేను చూస్తున్న వారికైతే అక్కడ రోడ్డు పైన ఎటువంటివి లేవు. పీసర్ ఒకసారి వచ్చినాక హోల్ చేయండి దాన్ని. ఆ రోడ్ పైన ఆ ఘాట్ రోడ్ పైన అటువంటి సిమెంట్ ఏర్పాటు చేసిన కల్వర్ట్స్ కానీ స్టీల్ రైలింగ్స్ అవేవీ లేవు. అంత ఎత్తు నుంచి చాలామంది వాహనదారులు ఇతర ప్రయాణికులు చూస్తూ ఉన్నారు. సో అంత ఈజీగా పడిపోయిందా? అదుపు తప్పి అలా లోయలో పడిపోవడానికి అవకాశం ఉంది. ఎస్, ఇక్కడ చూడండి. సో చిన్న చిన్న సిమెంట్ బ్రిక్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్, ఎస్, సిమెంట్ బ్రిక్స్ ఉన్నాయి. బట్ అయినా ఈ ప్రమాదం చోటు చేసుకుందంటే డేంజరస్ ఘాట్ రోడ్ అని చెప్పాలి. సో ఆ ఘాట్ రోడ్ పై నుంచి ఇప్పుడు వాహనాలు నిలిపివేస్తే బెటర్. సో ఎందుకంటే ఈ ఘాట్ రోడ్ పైన వెళ్ళే సమయంలో చాలామంది కూడా ఎక్కువ ఘాట్ రోడ్స్ ప్రిఫర్ చేసేది అమ్యూజ్మెంట్ కోసం, రిఫ్రెష్మెంట్ కోసం అని చెప్పేటువంటి అత్యుత్సాహపరులు ఫ్రెండ్స్ అందరూ కొంత పార్టీస్కి లేకపోతే ఒక అడ్వెంచరస్ ట్రిప్ కోసం అని చెప్పి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళే కానీ జనరల్గా ఈ ఘాట్ రోడ్లపై ప్రయాణించే వారు చాలా తక్కువగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్ ఘాట్ రోడ్ ఇది. ఆ విజువల్ చూస్తే అర్థమవుతుంది ఎంత ఎక్స్ట్రీమ్ ఘాట్ రోడ్ అనేది. సో ఆ ఘాట్ రోడ్ పై నుంచి ఇప్పుడు 800 మీటర్ల లోతులో ఉన్నటువంటి ఆ కొండలోయల్లో కార్ పడిపోయిందనంటే వారి వేగంగా అయినా వచ్చి ఉండాలి, దీనిపై ఢీ కొట్టైనా ఉండాలి, ఇంకేదైనా సంఘటన జరిగింది తెలీదు. బట్ అక్కడ సిమెంట్ బ్రిక్స్ ఉన్నాయి. ఐఎమ్ సారీ, అక్కడ సిమెంట్ కల్వర్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ప్రమాదం జరిగిందంటే ఇట్ షుడ్ బి ఇండికేటెడ్ యాజ్ ఎ డేంజర్ ఘాట్ రోడ్. సో ప్రెసెంట్ దీనిపైన ఆ మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పినప్పటికీ ఈ ఘాట్ రోడ్లో జరిగేటువంటి ప్రమాదాలను అరికట్టేటువంటి ప్రయత్నం కూడా ఆ ప్రభుత్వాలు చేయాల్సిందే. సో 6 ఉన్నారు. మరి వారు ఎక్కడి వారు, ఎటువైపుగా వెళ్తూ ఉన్నారు ఏంటో చూడాలి. సో ప్రెసెంట్ ఆ విజువల్లో చూస్తుంటే ఈ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళింది. సో ఆ ఇద్దరు భార్యాభర్తలు ఈ సంఘటనలో ఇద్దరు కూడా స్పాట్లోనే మరణించారు. సో ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనిపించినటువంటి ఆ ఇద్దరు భార్యాభర్తలే ఈ కారులో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మరణించిన వారు. ఈ ఫ్యామిలీ మొత్తం కూడా ఆ కారులో వెళ్తోందట. సో ఆ కారులో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పి ఆ కారు లోయలో పడిపోయింది. 800 మీటర్ల లోతున్నటువంటి ఆ లోయలో పడడంతో కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఏమాత్రం కూడా మృతదేహాలను సైతం దొరకబట్టలేని పరిస్థితి. సో ఆ మృతదేహాలు కూడా పూర్తిగా బండరాళ్ళపై నుంచి అటు ఇటుగా దొర్లి ఇవన్నీ ఇబ్బందికర సిచ్యువేషన్లోనే ఆ కారు కూడా పూర్తిగా నుజ్జు అయిపోయినట్టుగానే వాళ్ళ శరీర భాగాలు కూడా కొంత డ్యామేజ్ అయిపోయాయి. సో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్తున్న ప్రకారంగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్తున్న ప్రకారంగా మెషినరీని ఏర్పాటు చేశాం, అక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి, ఆ కార్ని ఆ మృతదేహాలను కూడా వెనక్కి తీసే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. సో ఇటువంటి ప్రమాదకరమైనటువంటి రోడ్లపై ప్రయాణించేప్పుడు మీ అందరికీ ఒక విషయం, చాలా జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా వెళ్ళండి. లేదు అనుకుంటే కనుక చాలా పెద్ద ఎత్తున ఒక భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో ముఖ్యంగా యూత్ ఫ్రెండ్స్ అని చెప్పి ఈ అడ్వెంచరస్ ట్రిప్స్, అమ్యూజ్మెంట్ ట్రిప్స్, రిఫ్రెష్మెంట్స్ అని చెప్పి కార్లలో వేగంగా వెళుతూ ఇటువంటి ఘాట్ రోడ్లపై చూడండి. ఇక్కడ ఈ సిమెంట్ బ్రిక్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినప్పుడు అవి లేవనుకున్నాను, బట్ ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ ఉన్నాయి, కల్వర్ట్స్ ఉన్నాయి, కల్వర్ట్ ఏర్పాటు చేసి ఉంది. సో ఇంత హైట్ నుంచి అక్కడ డౌన్వర్డ్స్ చూడండి ఎంత కిందికి పడిపోయింది. 800 మీటర్ల లోతు. అక్కడ నుంచి అక్కడ చిట్ట చివరిన కారు కనిపిస్తుంది చూడండి. రైట్, ఇక్కడ కారు కనిపిస్తోంది. ఆ కారు పడ్డంత దూరం 800 మీటర్లు ఎగ్జాక్ట్గా ఆ సర్కిల్ దగ్గర కారు. సో 800 మీటర్ల లోతులో ఆ కారు పడిపోయింది. ఆ కారులో 6 ప్రయాణికులు అందరూ కూడా స్పాట్లోనే మరణించారు. సో ఇటువంటి ఘాట్ రోడ్డు పైన ప్రయాణించేప్పుడు రిక్వెస్ట్, దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. ఘాట్ రోడ్డు పైనే కాదు, నార్మల్గా హైవేలపై వెళ్ళినప్పుడు కూడా ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా వేగంగా వెళ్తుంటారు. యాక్సిలరేటర్పై కాల్ పెట్టి దాన్ని విరగొడదామన్న రకంగా మీ ప్రతాపం మొత్తం యాక్సిలరేటర్పై చూపిస్తూ ఉంటారు. సో అటువంటి చర్యలకు పాల్పడ్డారా అంటే డెఫినెట్గా మీరు ప్రమాదపు అంచుల్లోనే ప్రయాణిస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో వింటర్ స్టార్ట్ అయింది, అటు పండుగలు వచ్చేస్తున్నాయి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని, తర్వాత గోవా ట్రిప్స్ అని, రకరకాలుగా కొత్త ప్లాన్స్ వస్తాయి. ఏందో అర్థం కాదు, ఏదో కొంపలు మునిగిపోయినట్టు కొత్త ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడికో వెళ్దామని ప్లాన్ చేస్తూ ఉంటారు. అటువంటి ప్లాన్ చేసేవారందరికీ కూడా ఇది ఒక డేంజర్. సో వార్నింగ్ అనుకోండి ఇది. సో ఇటువంటి సిచ్యువేషన్లో కొంత జాగ్రత్త వహించండి. సో ముఖ్యంగా మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు కనుక ఇటువంటి ట్రిప్స్ కోసం ప్లాన్ చేస్తే కొంత వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేయండి, తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి. ఇంకా
మీరు కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళని వెళ్ళనివ్వకుండా చూసే ప్రయత్నం చేయండి. లేదంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంత వింటర్ సీజన్లో మంచు కురుస్తూ ఉంటుంది, పొగ మంచు వస్తూ ఉంటుంది, ఎదురుగా వచ్చే వాహనాలు గమనించలేము, ఖాళీగా ఉంటాయి రోడ్లు అని చెప్పి వాళ్ళు వేగంగా వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు ప్రమాదానికి గురైనా లేకుంటే వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి ప్రమాదానికి కారణమైనా కూడా కొంత ఇబ్బందే. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇటువంటి ఘాట్ రోడ్లపైన ప్రయాణించేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. సో ప్రెసెంట్ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అటు మహారాష్ట్ర ప్రభుత్వం చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. సో దీస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్స్ అడ్వైస్డ్. ఈ కాంటెంట్ మిమ్మల్ని కొంత కలవరపాటు గురించే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. कौन निकली